నల్గొండ పట్టణంలోని 28వ వార్డ్ ఒంటి స్తంభం దగ్గర గల మౌల్బలి శివాలయం వద్ద శ్రీ గణేష్ యూత్ ఆధ్వర్యంలో నారాయణ దాసు యశ్వంత్ జ్ఞాపకార్థంగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడారు. నల్గొండ పట్టణంలోని 28వ వార్డ్ ఒంటి స్తంభం దగ్గర గల మౌల్బలి శివాలయం వద్ద శ్రీ గణేష్ యూత్ ఆధ్వర్యంలో నారాయణ దాసు యశ్వంత్ జ్ఞాపకార్థంగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ఎంతో ప్రసిద్ధి చెందిన పురాతనమైన శివాలయం ముందు ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. ఈ అన్నదాన కార్యక్రమంలో సుమారు 300 మంది పాల్గొని అన్న స్వీకరించి స్వామివారి కృపకు పాత్రులయ్యారని అన్నారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు నారాయణ దాసు, శ్రీనివాసాచారి, రుక్మాచారి, తొంగలపల్లి శ్రీను, గౌరవ సలహాదారు దాసోజు వాసు, చైర్మన్ సంకోజు శ్రీను, చేపూరు సుభాష్ చంద్రబోస్, చేపూరి కిషన్, కూరల్లి రాజశేఖర్, దాసోజు మహేష్ మరియు కార్యవర్గ సభ్యులు మాకటికం మహేష్, మల్లెంల శివ, నిఖిల్, దుర్గా, గుణశేఖర్, సాయి తేజ, అంజన్ తదితరులు పాల్గొన్నారు. మమ్మల్ని కూడా తీయాలి. దండం పెట్టుకోవాలంట కొంచెం రవిజయ్ గారు రాలే బాబు ఒకటి చెప్పు. రవిజయ్ గారు పెట్టి కెమెరామెన్ గల లైన్ నిలబడి ముందర పంచాయతీ ముందు శుభాకాంక్షలు. ఈ శివాలయం అతి ప్రాచీనమైందండి. ఇది పురాతనమైంది, కొన్ని వందల సంవత్సరాలు దాటిపోయి ఉంటుంది అనుకో. ఇక్కడ వినాయకుడు ప్రతిష్ఠించిన ప్రతి సంవత్సరం నాకు తెలిసి ఒక 25 సంవత్సరాల పూర్వం నుంచి కూడా జరుగుతుంది. ఈరోజు అన్నదాన కార్యక్రమంలో 300 నుంచి 400 మంది మధ్యలో భోజనాల కార్యక్రమం జరిగింది. ఒక విశిష్టత ఏంటంటే దీంట్లో మా తమ్ముడి కొడుకు పేరు మీద ఈరోజు అన్నదానం చేయడం జరిగింది. చాలా ఆకర్షంగా అందరూ వచ్చి మా షేర్బంగ్లా నుంచి, ఈ పరిసర ప్రాంతాల నుంచి అందరూ కూడా వచ్చి భోజనాలు చేసి తృప్తిగా ఆశీర్వదించిపోయిన సందర్భం ఇది. మా బాబు యొక్క ఆత్మ శాంతించాలని కోరుకుంటూ తమ్ముడు కొడుకు పేరు మీద ఈరోజు ఇది జరిగిందండి. వాళ్ళు లేని లోటు ఈరోజు గణేష్ అన్నదానంలో మేము చూసుకుంటున్నాం. అది మాకు ఒక 400 మంది అన్నదాన కార్యక్రమం జరిగింది. 3వ రోజున బాబు పేరు మీద యశ్వంత్, నారాయణ దాస్ యశ్వంత్ పేరు మీద అన్నదాన కార్యక్రమం జరిగింది. గుడి దగ్గర అన్నదాన కార్యక్రమం జరిగింది. 20 సంవత్సరాల నుంచి జరుగుతూ ఉన్నది.